రెడీ టు ఫ్లై. ఎక్కడికి వెళ్తున్నానో చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా. ఫస్ట్ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్ళాం. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ గార్డెనింగ్ కానీ ఫ్రంట్ వ్యూ కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఆ వ్యూ నుంచి అలాగ లోపలికి వెళ్తే చెక్ ఇన్ అనేది జరిగింది. ఆ చెక్ ఇన్లో నాకు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అండ్ బుకింగ్ ఐడి అడిగారు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఫోటో చూసి బాబు నువ్వేనా అని అడిగారు. ఫోటో అర్జెంటుగా మార్చే అన్నారు. ఓకేనండి, నెక్స్ట్ జర్నీ వచ్చేటప్పుడు మారుద్దామని చెప్పాను. ఇలా నాకు అడగడం ఆల్రెడీ ఒక 4-5 టైమ్స్ నేను ఫ్లైట్ ఎక్కడం జరిగింది, అయినా నేను మార్చడం మర్చిపోతున్నాను. చూడండి, వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. బయటన ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ కూడా. చెక్ ఇన్ అయిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు, లోపలికి ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ లగేజ్ అంతా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ అంతా కూడా ఒక రౌండ్ వేసుకొని వద్దాం, చూద్దాం ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. విశాఖ ఎయిర్పోర్ట్ చాలామంది తెలియదు కదా, ఎందుకంటే భారతదేశంలో ప్రతి 100లో 2 నుంచి 3 మాత్రమే ఫ్లైట్ ఎక్కగలుగుతున్నారు. అందులో ఎక్కలేని వాళ్ళకి తెలియజేయడానికి వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, చాలా బాగుంది. లోపల వచ్చేటప్పటికి యాక్సిలేటర్పై వెళ్ళేటప్పటికి 3-4 గేట్స్ అనేవి ఉంటాయి. కిందనే 1-2 గేట్స్ ఉంటాయి. మనకి గేట్ నెంబర్ ఎంత ఇస్తే అందులో వెళ్ళాలి. నాకు 2 గేట్ నెంబర్ ఇచ్చారు, బట్ టైం ఇంకా 1 అవర్ ఉంది కదా అని మొత్తం ఒక రౌండ్ వేయడం జరుగుతుంది. చూడండి నాతో పాటు కూడా మీరు. ఏంటా కాఫీ అంత స్టైల్గా తాగుతున్నాను అనుకోవద్దు, ఎందుకనంటే కాఫీ 240 రూపీస్, 240 రూపాయలు, చాలా ఎక్కువగా కాస్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లోని మనకు నచ్చిందల్లా తాగేద్దాం అనుకోవద్దు. ఆ కాస్ట్ చూసి దెబ్బ తిరిగింది. అలాగ పైన చూస్తే షాపింగ్ మాల్స్, క్లాత్స్ అమ్మేవి ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి లాంగ్ జర్నీ చేసే వాళ్ళ కోసం పెద్ద సీట్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. ఇవేనండి అవి. వీటిపై బాగా రెస్ట్ తీసుకోవచ్చు. చాలా లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అయి ఉంటే రెస్ట్ తీసుకోవడానికి లాంగ్ చైర్స్. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. టైం అవుతుంది కదా అని ఇంకా గేట్ నెంబర్ 2 దగ్గరికి వచ్చేసాను. మనకి గ్లాసెస్లో చూస్తే ఎయిర్పోర్ట్ ఈ విధంగా కనబడుతుంది. గేట్ నెంబర్ 2 దగ్గర కాఫీ షాప్ వాల్పేపర్ చాలా బాగుంది. ఏంట్రా ఇడు ఫ్లై అన్నాడు, ఇంకా ఫ్లై అవ్వట్లేదు అనుకుంటున్నారా? ఫ్లై అని బస్సు ఎక్కాడు ఏంట్రా అనుకుంటున్నారా? మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ బస్సు ఎక్కిస్తారండి. బస్ పై నుంచి మనం ఎక్కవలసిన ఫ్లైట్ దగ్గర దించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఎయిర్లైన్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్. బస్సు దిగడం జరిగిందండి. దిగిన తర్వాత మేము ఎక్కాల్సిన ఇండిగో ఫ్లైట్ అదే. ప్రతి ఒక్కరు కూడా బస్సు దిగి లైన్లో నించొని మన బోర్డింగ్ పాస్ అనేది చూపిస్తే ఫ్లైట్లోకి ఎక్కడం జరుగుతుంది. ఇలా ఫొటోస్ తీస్తుంటే వెనక నుంచి ఒక ఆయన వచ్చి ఫొటోస్ తీయకూడదు, ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పారు. ఆ ప్లాంట్ పట్టుకొస్తున్న ఆయనే, అందుకే ఫొటోస్ ఆపడం జరిగింది మధ్యలో. ఆయన చెప్పారు, ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ మన వీడియోస్ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే వ్యూవర్స్ అందరికీ కూడా మంచి విజువల్స్ చూపించాలని ఒక థాట్తో. సబ్స్క్రైబ్ చేశారా లేదా? ఫ్లైట్లోకి ఎక్కడం జరిగింది. ఎవరి లగేజ్ వాళ్ళందరూ సర్దుకుంటున్నారు. ఎయిర్ హోస్టెస్ వచ్చి మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లగేజెస్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ. ఈ పక్కన ఉన్న అబ్బాయి వైజాగ్ అబ్బాయి, బట్ వీళ్ళు కూడా మనం వెళ్తున్న ఏరియాకి రావడం జరుగుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత వాళ్ళ అబ్బాయిని నాకు అప్పచెప్పేయడం జరిగింది, వాళ్ళు భరించలేక. ఫ్లైట్ స్టార్ట్ అయింది. వైజాగ్ ఆర్కే బీచ్లో చాలామంది వెళ్తూ ఉండేటప్పుడు ఫ్లైట్ కనబడుతుంది కదండి. ఇలా ఫ్లైట్లో నేను చూస్తే కిందని మన ఆర్కే బీచ్, మన సముద్రం, షిప్ యార్డ్ ఇవన్నీ కూడా కనబడతాయి. అది టర్నింగ్ అనేది తిరగడం జరుగుతుంది. విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది మన వైజాగ్ సిటీ. చూడండి, ఒకవైపు బీచ్, ఇంకోవైపు వైజాగ్ సిటీ, మధ్యలో క్లౌడ్స్. చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. విజువల్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగుంటుంది వ్యూస్ అనేవి. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు పట్టుకొని బిజీగా ఉన్నారు. కొంతసేపటికి చాలామంది వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం ఆపేశారు. అంతసేపు అంత తీస్తారు, వాళ్ళకి బోర్ కొట్టేస్తుందిగా. చాలా వరకు ఫ్లైట్ అనేది సముద్రం మీద ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది. ఏ విజువల్స్ చూసినా కూడా సీ అనేది కంపల్సరీ కనబడుతుంది. నిజంగా చిన్నప్పటి నుండి చదువుకుంటున్నట్టు 70% వాటరు, 30% ల్యాండ్ అనేది ఫ్యాక్టే. ఫ్లైట్లో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడే మన సీట్ దగ్గర ఎయిర్ హోస్టెస్ వచ్చారు. మీరు కాఫీ కానీ టీ కానీ తాగుతారన్నారు. వాటర్ ఇవ్వండి చాలన్నా, ఎందుకంటే వాటర్ ఫ్రీ కాబట్టి. నెక్స్ట్ మనం ఏదైనా తినాలి అని అనుకుంటే అవైలబుల్గా ఉంటాయి, బట్ టూ కాస్ట్గా ఉంటాయి. ఆలోచించి కొనుక్కోండి నెక్స్ట్ ఎక్కే వాళ్ళు ఎవరైనా ఫ్లైట్. చూడండి విజువల్స్, కిందన ఫుల్గా మేఘాలు, క్లౌడ్స్తో ఉన్నాయి. మధ్యలో మనం ఆ పైన ఆకాశం, పైన కూడా క్లౌడ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుందండి ఫ్లైట్ జర్నీ.
స్టార్టింగ్లో చెప్పా కదండి, నా పక్కన కూర్చున్న ఆయన వాళ్ళ అబ్బాయిని నాకు అబ్జెప్సాడని వీడేనండి. వీడు మామూలుడు కాదు. ఉన్న 2 నిమిషాలు అల్లాడించాడు ఎయిర్ హోస్టెస్ని, నన్ను, అందరినీ. మొత్తం ఫ్లైట్ అంతా తిరిగేసి వచ్చాడు. ఒక దగ్గర కూర్చునేవాడు కాదు. అలాగా ఏదో ఒకటి అడుగుతూనే ఉండేవాడు చెప్పమని. ఇంకా ఫ్లైట్ ల్యాండింగ్కి రెడీగా ఉందండి. సీట్ బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ వచ్చింది. ల్యాండింగ్ అయ్యేటప్పుడు జర్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎవరైనా కూడా ల్యాండ్ అయ్యేటప్పుడు. ఇంకా ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని రెడీ అవుతారు. మొత్తం కంప్లీట్గా ఆగిన తర్వాత స్టాండ్ అయ్యి లగేజెస్ తీసుకుంటారండి. చాలామంది వెళ్ళిపోయారు. లాస్ట్లో దిగుదాం, లాస్ట్ వరకు కొన్ని విజువల్స్ అనేవి మన సబ్స్క్రైబర్ చూపిద్దామని ఆగాను. అలాగే అయిపోయింది, ఇంకా దిగడం అవుతుందండి. మనం దిగిపోయేటప్పుడు ఎయిర్ హోస్టెస్ సెండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వచ్చామనేది రివీల్ చేస్తాను. ఎంతసేపు మన జర్నీ గురించే చెప్పాను తప్ప ఎక్కడికి వస్తున్నాను ఏంటనే విషయం చెప్పలేదు. చూదురండి. తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, ఇది రేణిగుంట తిరుపతి ఎయిర్పోర్ట్. నేను వచ్చింది తిరుపతి. ఇలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా చూద్దాం. అంటే ఇంకా చాలా డెవలప్ చేయాల్సి ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్ని వైజాగ్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే. ఇక్కడ అరకు వ్యాలీ కాఫీ అనేది అవైలబుల్గా ఉన్నది. ఇది ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్, తిరుపతి ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ అండి. చాలా క్యాబ్స్ ఉంటాయి, ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి, వెహికల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. తిరుపతికి, తిరుమలకి ఏ ఏరియాకి వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్ నుంచి వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, నో ప్రాబ్లం. మనం బయటకు వచ్చేసేపటికి ఆర్టీసీ బస్సు రెడీగా ఉంది. బస్సు ఎక్కాను, ఒక్కడ కూడా లేడు బస్సులో, నేను డ్రైవర్ తప్ప. ఇలాగే రేణిగుంట రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాం. రేణిగుంట నుంచి తిరుమలకి వచ్చే వాళ్ళు చాలామంది ఎక్కారు. రేణిగుంట నుంచి తిరుపతి రావడం జరిగింది. ఇంకొక రోజు దర్శనం టైం ఉండడం వల్ల వేరే దర్శనంకి వెళ్దామని బయలుదేరడం జరుగుతుంది. వెళ్తున్న దారిలో బలమైన రాళ్ళ కొండ చూడండి, ఎంత పెద్ద రాళ్ళ కొండ అది. రాతితో ఉన్న కొండ మొత్తం కూడా చూస్తే అర్థమవుతుంది. వేరే దర్శనంకి వెళ్దాం అన్నా కదా, చూడగానే మీకు అర్థమవుతుంది ఎక్కడ కూర్చొని అనేది. ఏ పూజకైనా మొదటగా కొలిచేది వినాయకుడిని కదండి. కాణిపాకం రావడం జరిగింది. తర్వాత మన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి తిరుమలకి బయలుదేరడం జరిగింది. అమ్మయ్య, జర్నీ అంతా ఈ ఏడుకొండల వాడి కొండ మీదకి రావడం జరిగింది. ఎంటర్ అవుతున్నాము. తిరుమలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ వెళ్ళాల్సింది సిఆర్ఓ రూమ్కి అండి. అక్కడికి వెళ్తే సిఆర్ఓ ఆఫీస్లో మనకి రూమ్స్ అలాట్మెంటు ఏ టైంకి ఇస్తారు, దర్శనం ఎన్ని గంటలకైనా ఆల్రెడీ మనకు తెలుసు. బట్ రూమ్స్ అలాట్మెంట్ అనేది సిఆర్ఓ ఆఫీస్లో జరుగుతుంది. ఇలాగ లెఫ్ట్ సైడ్ పైకి వెళ్తే సిఆర్ఓ ఆఫీస్ అనేది రావడం జరుగుతుంది. తిరుపతి కొండపైన నిత్యం వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుందండి. తిరుపతి కొండ మీద సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగి మంచి రోజులు అనేవి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఈవినింగ్ అయింది. అలాగా ఫ్రెష్ అయ్యి బయటికి మా బాబుకి ఏమైనా టాయ్స్ కొనడానికి, బొమ్మలు కొనడానికి వస్తే ఈ అన్నమయ్య విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడటానికి చాలా బాగున్నాయి లైటింగ్ సెట్టింగ్లో. ఇది మా రూమ్కి దగ్గరలోనే మాకు ఇవి కనపడడం జరిగింది. ఇది మార్నింగ్ వ్యూ అండి. ముందు చూపించింది నైట్ వ్యూ. నైట్ ఎలా ఉందో మార్నింగ్ ఎలా ఉందో చూసుకోండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతి కొండ మీద వస్తున్న వాళ్ళకి అలాట్ చేస్తున్న రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి, హైజీనిక్గా ఉన్నాయి. హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయండి తిరుపతి రూమ్స్ అనేవి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. తిరుపతిలో ముందు వెంకన్న స్వామి దర్శనం కన్నా వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. అందువల్ల వరాహస్వామి దైవ దర్శనంకే బయలుదేరాను ఉదయాన్నే లెగిసిన వెంటనే.
వరాహస్వామి గుడి పక్కనే కోనేరు కూడా ఉంటుంది. బట్ మెయింటెనెన్స్ కోసం అని 1 మంత్ ఆపడం జరిగింది. గుడి చుట్టూ కూడా ఎలా ఉన్నది ఏంటి చూద్దాము అనేసి విజువల్స్ అన్నీ కూడా తీయడం జరుగుతుంది. భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనకి బాగా ఎలివేట్ అవుతున్న తిరుపతిలో లొకేషన్ ఇది ఒకటండి. దీపాలు వెలుగుతుండగా ఈ లొకేషన్ దగ్గర నించొని చాలామంది దేవస్థానంకి దండం పెడుతూ ఫొటోస్ దిగడం జరుగుతుంది. బాగుంటుందండి లొకేషన్ కూడా చాలా. స్వామివారి సంకీర్తనని ఎప్పుడు స్మరిస్తూ ఉంటూ భజనలు చేస్తూ ఉంటారండి. అఖండ హరినామ సంకీర్తన. ఫైనల్గా దర్శనంకి వెళ్ళే ముందు తలనీలాలు సమర్పిస్తాం కదండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తలనీలాలు సమర్పించడానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. గోవింద గోవింద అంటూ తన యొక్క తలనీలాల్ని ప్రతి ఒక్క భక్తుడు ఎంతో ప్రేమగా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. గోవింద గోవింద.